నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో జూన్ 12వ తేదీన కొత్త పింఛన్లను దరఖాస్తు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అసలు జూన్ 12న ఏ కేటగిరీ కింద పింఛన్లను రిలీజ్ చేయడం జరుగుతుంది, ఆ పింఛన్లు ఏంటి, ఆ పింఛన్లు ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఆ పింఛన్లు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి, అసలు ఎన్ని రకాల పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం జూన్ 12వ తేదీన రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకున్నాం. దయచేసి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు అప్డేట్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే మీరు ఈ వీడియోను లైక్ చేయడం వల్ల 10 మందికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను ఎవరైనా కొత్త వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం యూట్యూబ్ ఛానల్ కూడా వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వాట్సాప్ ఛానల్ని కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అందులో చిన్న చిన్న మనము అప్డేట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 12వ తేదీన కొత్త పింఛన్లను మంజూరు చేయడం జరుగుతుంది. అసలు ఈ కొత్త పింఛన్లు ఎందుకు మంజూరు చేయడం జరుగుతుందంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి 2 ఏళ్ళైన సందర్భంగా, అంటే 2 ఏళ్ళు పూర్తయి 3వ ఏడులోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ 4 రకాల పెన్షన్లో వచ్చేసి మొదటి కేటగిరీ ఏంటి అంటే వితంతు పింఛన్ అన్నమాట. ఈ వితంతు పింఛన్కు అప్లై చేసుకోవడానికి ముందుగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ భర్త యొక్క ఖచ్చితంగా ధృవీకరణ పత్రం, అంటే డెత్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాలి. అలాగే ఆధార్ కార్డ్ అనేది కావాలి. అలాగే ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది కావాలి. రేషన్ కార్డు కావాలి. అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాలి. ఈ 5 రకాల డాక్యుమెంట్లు ఖచ్చితంగా వితంతు పింఛన్కు అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నమాట. అలాగే 2వ కేటగిరీ వచ్చేసి ఒంటరి మహిళా పింఛన్. ఈ పింఛన్కు ముందుగా అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి అంటే, ఈ ఒంటరి మహిళ అంటే విడాకులు తీసుకున్న ఖచ్చితంగా పత్రం అనేది కావాలి. అది కూడా కోర్టు ద్వారా విడాకుల సర్టిఫికేట్, అంటే ఖచ్చితంగా డైవర్స్ సర్టిఫికేట్ అనేది కావాలి. అలాగే ఆధార్ కార్డ్ అనేది కావాలి. అలాగే ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ వ్యక్తికి ఆధార్ కార్డ్ మొబైల్ లింక్ అనేది ఖచ్చితంగా కావాలి. రేషన్ కార్డ్ కంపల్సరీ. అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ అన్నమాట. ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్ ఒంటరి మహిళ పింఛన్ అప్లై చేసుకోవడానికి. అలాగే 3వ కేటగిరీ కింద వచ్చేసి వృద్ధాప్య పింఛన్. ఈ పింఛన్కు అప్లై చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు ఏంటి అంటే, ముందుగా వచ్చేసి వయసు 60 సంవత్సరాలు పైబడి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ అనేది కావాలి. ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ వ్యక్తికి ఆధార్ కార్డ్ మొబైల్ లింక్ అనేది ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. రేషన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అన్నమాట. ఇది వృద్ధాప్య పింఛన్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్. అలాగే 4వ కేటగిరీ కింద పింఛన్ ఏంటి అంటే వికలాంగుల పింఛన్. ఈ పింఛన్కి అప్లై చేసుకోవడానికి ముందుగా వచ్చేసి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి అంటే, మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ అనేది కావాలి. గవర్నమెంట్ నుంచి వచ్చిన సదరన్ సర్టిఫికేట్ అనేది కావాలి. అలాగే ఆధార్ కార్డ్ అనేది కావాలి. మీ ఆధార్ కార్డుకి మొబైల్ లింక్ అనేది ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. రేషన్ కార్డ్ అనేది ఉండాలి. అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఇవి వికలాంగుల పింఛన్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్. కొత్త పింఛన్లను మంజూరు చేయడం జరుగుతుంది. అసలు ఈ కొత్త పింఛన్లు ఎందుకు మంజూరు చేయడం జరుగుతుందంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి 2 ఏళ్ళైన సందర్భంగా, అంటే 2 ఏళ్ళు పూర్తయి 3వ ఏడులోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ 4 రకాల పింఛన్లను అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే అర్హులదారులు ఉన్నారో ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ జూన్ 12న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మన సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో ద్వారా మీకు ఈ సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి. ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఖచ్చితంగా సార్ మాకు ఈ పింఛన్కి అప్లై చేయండి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏదో ఇదిగోండి మాకు అప్లై చేయండి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. జూన్ 12న అయితే పెన్షన్లు మటుకు
అప్లై చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారో, వీటికి అమౌంట్ ఎప్పుడు శాంక్షన్ చేస్తారో అనేది ఇంకా క్లారిటీ అప్డేట్ అయితే రాలేదు గవర్నమెంట్ నుండి. ఓన్లీ పింఛన్లను అప్లై చేసుకోవడానికి కొత్త పింఛన్లు రెండేళ్ళైనా పూర్తి సందర్భంగా, అంటే రెండేళ్ళై మూడో ఏడేళ్ళకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ పింఛన్లు అనేది మంజూరు చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 12వ తేదీన కొత్త పింఛన్లను మంజూరు చేయడం జరుగుతుంది. అసలు ఈ కొత్త పింఛన్లు ఎందుకు మంజూరు చేయడం జరుగుతుందంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రెండేళ్ళైన సందర్భంగా, అంటే రెండేళ్ళు పూర్తయి మూడో ఏడులోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ 4 రకాల పింఛన్లను అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే అర్హులదారులు ఉన్నారో ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ జూన్ 12న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మన సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో ద్వారా మీకు ఈ సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి. ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఖచ్చితంగా సార్ మాకు ఈ పింఛన్కి అప్లై చేయండి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏదో ఇదిగోండి మాకు అప్లై చేయండి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 12న అయితే పెన్షన్లు మటుకు అప్లై చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారో, వీటికి అమౌంట్ ఎప్పుడు శాంక్షన్ చేస్తారో అనేది ఇంకా క్లారిటీ అప్డేట్ అయితే రాలేదు గవర్నమెంట్ నుండి. ఓన్లీ పింఛన్లను అప్లై చేసుకోవడానికి కొత్త పింఛన్లు రెండేళ్ళై పూర్తి సందర్భంగా, అంటే రెండేళ్ళై మూడో ఏడేళ్ళకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ పింఛన్లు అనేది మంజూరు చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండేళ్ళైన పూర్తి సందర్భంగా ఈ కొత్త పింఛన్లను ఎవరైతే అర్హులు ఉంటారో వారు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అలాగే మీరు ఇక్కడ మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, గత ప్రభుత్వంలో కూడా కొన్ని పింఛన్లు అనేది పెండింగ్లో ఉన్నాయి. అంటే గత ప్రభుత్వంలో కూడా కొంతమంది పింఛన్లు అనేది అప్లై చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఇంతవరకు ఈ పింఛన్లపై, ఆ పెండింగ్లో ఉన్న పింఛన్లపై అప్డేట్ అయితే రాలేదు. వాటికి వచ్చేసి ఈకేవైసీ ద్వారా వాళ్ళకి అప్రూవల్గా ఇచ్చి వాళ్ళ పింఛన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఎన్నికలు రావడం వల్ల ఆ పింఛన్లు అనేది అలాగే పెండింగ్లో ఉన్నాయన్నమాట. వాటికి వచ్చేసి ఇప్పుడు ఈ జూన్ 12న ఈ పింఛన్లు అయిపోయిన తర్వాత వాటికి కూడా పరిష్కారం అయితే ఇవ్వడం జరుగుతుందని ఒక సమాచారం అయితే రావడం జరిగింది. జూన్ 12న ఈ 4 కేటగిరీల కింద పింఛన్లు మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది జెన్యూన్ అప్డేట్ అండి. ఈ పింఛన్లకు సంబంధించి ఇంకా అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తామనేది అయితే రాలేదు. ఓన్లీ అప్లై చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. వీటి వరకు అయితే సమాచారం అయితే రావడం జరిగింది. ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం 10 మందికి ఉపయోగపడుతుంది. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.